ఒరిస్సా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మీదుగా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించి ఒడిశాకు చెందిన జ్ఞానేశ్వర్ పూజారి, సత్యముజీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు 12 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఓకే సార్. ఓకే సాయంత్రం రోజున ఇల్లందు పట్టణంలో ఇల్లందు సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్టాండ్ ఏరియాలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనడం జరిగింది. వారిని చూసి వారు తనిఖీ చేయగా వారి వద్ద ఒక బ్యాగ్లో 12 కిలోల 200 గ్రాముల గంజాయి, సుమారు 3 లక్షల విలువ చేసేటువంటి గంజాయి దొరకడం జరిగింది. వారిని విచారించగా అందులో ఒకతను ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరికి చెందినటువంటి జ్ఞానేశ్వర్ పూజారి, మరొకతను ఒరిస్సా స్టేట్ కోరాపుట్ డిస్టిక్ బోయిపారిగూడ చెందినటువంటి సత్యమాజు. వీరిద్దరు కూడా ఒరిస్సాలో వీళ్ళు గంజాయి సేకరించి దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు. వయా భద్రాచలం, ఇల్లందు ఈ విధంగా వీళ్ళు హైదరాబాద్కు తరలిస్తుండగా ఇక్కడ ఇల్లందు పక్కన పట్టుకోవడం జరిగింది. వారిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది.